శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం కడప అవధూతేంద్ర స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో చివరి రోజు స్వామివారు సమాధి చెందినటువంటి విషయాల్ని స్మరణం చేసుకుంటూ, ఎవరెవరైతే స్వామివారి తాలూకా లీలలను వింటారో వారి యందు సాక్షాత్తు కడప అవధూతేంద్ర స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందరి యందు ఉంటాయని, స్వామివారు ఆశీర్వచనాలు ఇస్తారని నేను మనసా ఉరసా శిరసా కోరుకుంటూ, విన్న ప్రతి ఒక్కరి పట్ల స్వామివారి తాలూకా ఆశీర్వచనాలు ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన మాస్టర్ ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారి తాలూకా కృపాకటాక్షాలు అందరి యందు ఉంటాయి అనేటువంటి దృఢ విశ్వాసంతో మనం ఇవాళ 4వ రోజు చివరి రోజు కూడా అగ్నిమాపక దళ సిబ్బంది స్వామివారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. స్వామివారు ఒక్కొక్కసారి వాళ్ళని అరుస్తూ తరుముతూ ఉండేవారు. స్వామి అరుపులను తిట్టును ఆశీర్వచనంగా తీసుకునేవారు. 1977లో ఒకడు ఏం చేశాడంటే, జాన్ అనే అతన్ని స్వామి లాఠీకరతో తరుముతూ 2 దిమ్మల సందులో పడిపోయారు. పడినప్పుడు చెయ్యి విరిగింది. భక్తులు కట్టించాలని చూశారు, కానీ స్వామి అంగీకరించలేదు. ఆ చెయ్యి దానంతట అదే నయమయ్యింది. అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నారు. 1978లో ఒకనాటి రాత్రి తహసీల్దారు గారి గది ముందర చపటాపై నడుస్తూ కాలు జారి కింద పడి కాలు విరిగింది. భక్తులందరూ పుత్తూరు రాజుగారు అనే శల్య వైద్యులచే స్వామి కట్టించారు. కృష్ణప్ప స్వామి, మీకు ఇలాంటి జరగటమా అని అడిగితే స్వామి కర్మ లేదా, అద్దే పో అని అన్నారు. పాలెం రెడ్డయ్య స్వామి వారి దర్శనం చేసుకుని మనస్సులో స్వామికి కూడా ఇలా జరగటమా అని అనుకున్నాడో లేదో, స్వామి కర్మ అని సమాధానం ఇచ్చారు. నడి రోడ్డు మీద పడుకున్న స్వామి తొడ మీద నుంచి లారీ వెళ్ళినప్పుడు కూడా ఏమీ అవని స్వామికి ఖండయోగం అవలేలగా చేయగల స్వామి సమర్థత కలిగే స్వామికి చెయ్యి విరగటం, కాలు విరగటం చూస్తూ ఉంటే స్వామి మనకు కర్మను హృదయపూర్వకంగా అనుభవింపచేయమని చెప్తున్నట్లు, లేదా ఏ భక్తుడి కర్మను తీసుకుని అనుభవిస్తున్నారో అని మనకు తెలుస్తోంది. వారం రోజులు తీవ్రమైనటువంటి బాధని స్వామివారు అనుభవించారు. ఆహారం కూడా స్వామివారు సరిగ్గా తీసుకోలేదు. ఇంజెక్షన్ చేయిస్తామంటే వద్దు, బాగవుతుందిలే అని స్వామి సూది మందు వేయనివ్వలేదు. ఇంతటి పరిస్థితుల్లో కూడా స్వామి నిరంతరము ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఉండేవారు. పక్కవారి మనసులోని భావాలకు తగిన విధంగా నడుచుకుంటూ ఉండేవారు. గుండెయ్యకు పొగాకు వాసన కిట్టదు. ఒకనాడు స్వామికి సపర్యలు చేస్తూ ఉన్న గుండెయ్యకు స్వామి పొగాకు చుట్ట వెలిగిస్తారేమో అనే అనుమానం కలిగింది. చుట్టలు తాగే అలవాటున్న స్వామికి గుండెయ్య ఇంటికి బయలుదేరి అల్లంత దూరం వెళ్ళాక కానీ చుట్టను వెలిగించలేదు. ఒకనాడు భక్తుల సాయంతో స్వామి మల విసర్జన చేసి వచ్చిన ప్రదేశాన్ని వెంకట సుబ్బయ్య శుభ్రం చేసి వెళుతూ ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఆనాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి నీరు త్రాగి, నువ్వు తీసుకున్న లాటరీకి 100 రూపాయలు ఇచ్చినా తీసుకో అని చెప్పారు. అలానే 3 రోజుల తర్వాత అతనికి ఆ లాటరీపై 100 రూపాయల బహుమానం లభించింది. హృదయపూర్వకంగా చేసిన సేవకి స్వామి ఎంత కరుణ ఇస్తారో కదా. కొన్ని రోజుల తర్వాత స్వామి కుంటుతూ వీధుల్లోకి రావటం మొదలుపెట్టారు. ఒకరోజు దోశలు వేసే ఒక చిన్న బంకు వద్ద కూర్చుని దోశలు తిన్నాక స్వామిపై పైకి నిలబడలేక పక్కన దుకాణంలో ఉన్న సుబ్బన్నను, శంకరయ్యను పిలిచి వారి సాయంతో లేచి నడుస్తున్నారు. దుకాణం తెరిచి వచ్చామే అన్న విషయం సుబ్బన్న మనసులోకి రాగానే స్వామి అతన్ని వేలితో నీవు పో అన్నారు. స్వామివారి సర్వజ్ఞతను చూసి సుబ్బన్న ఆశ్చర్యపడ్డాడు. స్వామికి ఇంత అస్వస్థతగా ఉన్న భక్తులు స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు. స్వామికి కూడా ఎవరికి తగినట్లు వారిని అనుగ్రహిస్తూనే ఉన్నారు. కడిమెళ్ళ ఈశ్వరయ్య పసిపాపకు ఎడమ కంటికి పొర వచ్చి దాన్ని తీసివేయమని ఎంతోమంది వైద్యులు చూపిస్తే దానికి చికిత్స చేసి తీసేయాలని, అది కూడా కర్నూలులో ప్రయత్నించమని చెప్పారు. 1 రోజుల పసిపాపకి శస్త్రచికిత్స చేయటం ప్రమాదకరమని తలచిన వైద్యుడైన స్వామి దర్శనానికి తీసుకొచ్చారు. స్వామి పాప వైపు కొంచెం సేపు చూసి నెమ్మదిగా చేతుల్లోకి తీసుకున్నారు. స్వామి అమృత స్పర్శ కలిగినటువంటి 1 రోజుల పాపకి లోపల కంటికి ఆవరించినటువంటి ఆ పొర అంతా ఏ మందులు వాడకుండా బాధ తొలగిపోయింది. స్వామివారి కంఠంలోని గవదబిళ్ళలు వాచాయి. ఆహారం మానేశారు. మాటల హీనస్వరంగా పలికేవారు. 8/4/1978 స్వామిని కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 10/4/1978 చైత్రశుద్ధ తది ఉదయం 11:23 శ్రీ కడప అవధూతేంద్ర స్వామివారు మహాసమాధి అయ్యారు.
ఈ విషయం దావానలంగా అందరికీ తెలిసింది. భక్తులు తండోపతండాలుగా స్వామి దర్శనం చేసుకున్నారు. గరిమెళ్ల రామానుజం తన ఇంటిలో కూర్చుని గది ఒక్కమారుగా చీకటయి గది తలుపులపై కొంతసేపటిలో అవధూత స్వామి పరమపదించారన్న వార్త నీకు తెలుస్తుంది అని కనపడింది. అంతలోనే వీధిలో స్వామివారు పరమపదించిన వార్త వినిపించింది. మరుసటి రోజు స్వామి భౌతికాయాన్ని ఒక జీపుపై ఉంచి నగర ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేశారు. నిర్యాణం చెందిన ఒక రోజు కావస్తున్నా స్వామి శరీరంలో జీవకళ ఏమాత్రం తగ్గలేదు. జీపులో స్వామివారి శరీరం పక్కనే నిలిచిన ఊరేగింపులో పాల్గొన్న డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి గారికి స్వామి శరీర స్పర్శ వెచ్చగానే ఉండేసరికి ఇంకా కొంత ప్రాణం ఉన్నదేమో అన్న అనుమానం కలిగింది. స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పాత బస్టాండ్లో దీన్ సాహెబ్ హోటల్ వెనుక ఉన్న స్థలంలో 11/4/1978 మధ్యాహ్నం 2:30 మహాసమాధి చేశారు. సమాధి చేసే సమయంలో దగ్గర లేని దీన్ సాహెబ్ ఆలస్యంగా వచ్చి తన హోటల్ వెనుక భాగంలో స్వామిని సమాధి చేయడం చూసి ఎంతో ఆనందపడి స్వామి ఎన్నో సంవత్సరాల ముందర ఆ స్థలాన్ని నిర్ణయించుకున్నారని ఆ సంఘటన చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రోజుల పాటు అర్ధరాత్రులు హోటల్ వెనుక స్వామి వెళ్ళటం గమనించిన దీన్ సాహెబ్ ఒకనాటి రాత్రి ఉత్సాహాన్ని ఆపుకోలేక వెళ్ళి చూస్తే స్వామి కాలు మీద కాలు వేసుకుని వెళ్ళగలే హాయిగా పడుకున్నారు. ఒక నాగుపాము స్వామికి ప్రదక్షిణ చేసి స్వామి పాదాలకు తన పడగ తాకించి వెళ్ళిపోయింది. స్వామిని ఆ పాము ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో చూస్తున్న దీన్ సాహెబ్ పిలిచి, ఆయన కన్ను నీ మీద పడి ఉంటే ఏమై ఉండేవాడివి, అదృష్టవంతుడివి అని ఇంకొన్ని వివరాలు చెప్పారు. స్వామి నిర్ణయించిన స్థలమని తెలియకుండానే ఎక్కువ మంది భక్తులు కూడా ఆ స్థలాన్ని నిర్ణయించడంతో స్వామి సర్వజ్ఞుడే కాక సర్వ ప్రేరణాధికారుడని కూడా తెలుస్తోంది. సమాధి చేసిన సాయంత్రం షికారుకు బయలుదేరినటువంటి తెలుగు పండితులు నాగముని సహోపాధ్యాయుడు రామలింగం గారికి సమాధి మీద స్వామి దక్షిణాభిముఖంగా చేతులు మోడ్చి కూర్చుని కనిపించారట. స్వామి సమాధి చేశారు కదా, మరిక్కడ స్వామి ఉన్నారేమిటని వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. స్వామివారి సమాధిపై రాజ్య ఫలకాన్ని ఉంచారు. 1978 జూన్లో జ్ఞాన మందిర కమిటీ ఏర్పడింది. భక్తులు ఇచ్చిన దక్షిణలతో శ్రీవారికి మందిరం ఏర్పడింది. తరువాత స్వామివారు సాధారణంగా కూర్చునే భంగిమలో పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడింది. స్వామివారి విగ్రహ రూపంలో చైతన్య ఘనుడై ఎందరో భక్తులకు ఆశ్రయమై భక్తుల సర్వాభిష్టాలు నెరవేరుస్తున్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేది కదయ్యా అని గులగమూడి వెంకయ్య స్వామివారు అభయం ఇచ్చారు. వారిచ్చిన అభయం అక్షరాల నిజమని అవధూతేంద్ర స్వామివారు మహాసమాధి అనంతరం జరిగే లీలలు మనకు రుజువు అవుతున్నాయి. రూపాలు వేరైనా సద్గురు ఒక్కడే. డబ్ల్యూ రఘునాథ్ కడప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారి కుటుంబ సమస్యలు ఎక్కువై రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదు. ఒకనాటి రాత్రి నిద్ర పట్టక కూర్చున్న రఘునాథ్ గారు ఎదురింటికి అరుగు మీద స్వామివారు కూర్చుని దర్శనమిచ్చారు. ఆశ్చర్యంతో స్వామివారు దగ్గరికి వెళ్ళి పాదాలు ముట్టుకుని పాదాభివందనం చేశారు. స్వామి అతన్ని ఆశీర్వదిస్తూ రక్షించాలే పో అంటూ స్వామి వెళ్ళిపోయారు. ఆ సంఘటన తర్వాత రఘునాథ్ గారి సమస్యలన్నీ తీరిపోయాయి. అలాగే ఇంకో భక్తుడు రాత్రి భజన చేసి నోరు పుక్కలించి ఉమ్మటానికి వీధిలోకి వచ్చాడు. ఆయన మనోనేత్రానికి ఎక్కడ చూసినా స్వామివారే కనిపించి ఎక్కడ పుక్కలించి ఉమ్మాలో తెలియక చీకట్లో కనిపించిన కట్టెపామును తొక్కాడు. పాము కాటు వేసింది. అతనికి ఏమాత్రం భయం బాధ కలగలేదు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి వెళదామంటే అతను సైకిల్ మీద బయలుదేరి వెళుతూ ఎదురుగుండా వస్తున్న మరియొక సైకిల్ను గుద్దాడు. ఆ సైకిల్ రాసుకుని బాధ కలిగింది. అంత బాధలో కూడా మొదట స్వామి సమాధి దర్శనం చేసుకుని తర్వాత ఆసుపత్రికి వెళ్ళాడు. అతనికి పాము కాటు వల్ల ఎటువంటి హాని కలగలేదు. స్వామి తనకు సైకిల్ గుద్దటం వల్ల కలిగిన బాధతో పాము కాటు నుండి రక్షించారని సుబ్బయ్య నమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఒక భక్తుడు తన కుమార్తె వివాహం జరిపించమని స్వామి సమాధికి మొక్కుకున్నాడు. ఆయన సమాధి దగ్గర ఉండగానే అంతకు ముందు తప్పిపోయినటువంటి ఒక సంబంధం మళ్ళీ కుదిరింది. ఆనందంతో స్వామివారి మొక్కు తీర్చుకున్నాడు. అలాగే ఇంకో భక్తుడు ఒక కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న అతని అల్లుడికి ఉన్నతి కావాలని ఉద్యోగంలో ఉన్నతి కావాలని స్వామివారికి మొక్కుకున్నాడు. అతనికి గుమస్తాగా ప్రమోషన్ వచ్చింది. తన కుమారుడు సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అవ్వాలని మొక్కుకున్నాడు. అలాగే అతను పరీక్షలో ఉత్తీర్ణుడై రహదారులు భవనాల శాఖలో పనిచేస్తున్నాడు. అమ్మాయి పెళ్లి చేతిలో నయా పైసా లేదు. స్వామికి మొక్కుకుని ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దమని అడిగితే తన సహృదయంతో ఇల్లు తాకట్టు పెట్టుకోకుండానే 14,000 అప్పు ఇచ్చాడు. స్వామి దయ వలన పెళ్లి సక్రమంగా జరిగింది. వడ్రంగి రామయ్య స్వామికి మొక్కుకున్న తర్వాత ఎప్పటి నుండో బాధిస్తున్న కీళ్ళ నొప్పులు తగ్గాయి. ఏ దేవతకు మొక్కి ఎరుగని రామయ్య తనకు తెలిసిన వాళ్ళంతమందికి స్వామివారి సేవ చేసుకుంటే అన్ని కష్టాలు తీరుతాయని చెప్పేవాడు.
ఒక తమిళ వ్యాపారి కడపలో సరుకులు విక్రయించేవాడు. అతని మంచితనాన్ని ఆసరాగా చేసుకుని కడపలోని కొంతమంది వర్తకులు అతనికి రావాల్సిన పైకాన్ని చెల్లించకుండా ముప్పతిప్పులు పెట్టారు. ఆ తమిళ వ్యాపారి ఒకనాడు స్వామి సమాధి దర్శనం చేసుకుని తనకు రావాల్సిన పైకం వస్తే 100 టెంకాయలు కొడతానని మొక్కుకున్నాడు. చాలా చిత్రంగా ఆనాడే అతని పైకం మొత్తం లభించింది, మొత్తం వసూలైంది. కొన్ని రోజుల పాటు వీరన్నకి బాగా జ్వరం వచ్చింది. ఒకరోజు రాత్రి స్వప్నంలో స్వామి కడప పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రహదారికి దాటుకుని ముందుకు వెళ్ళి ఒక చోట గొంతుక కూర్చుని దూరంగా ఉన్న సమాధిని చూపిస్తూ, ఇక్కడ ఒక మహనీయుడు మహాసమాధి ఉన్నాడు, ఇక్కడ పూజ చేయరా, నీకు జ్వరం పోతుంది అని చెప్పారు. నిద్ర లేచిన రాత్రి స్వప్నం చాలా బాగా స్పష్టంగా ఉంది. అంతటి జ్వరంలో స్వామి కలలో చూపించిన మార్గంలో వెళ్ళి విచారిస్తే చందముని అనే మహనీయుని సమాధి కనిపించింది. ఆ మహనీయుని సమాధికి పూజ చేసి వచ్చాడు. ఆనాటితో వీరన్న జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు స్వప్నంలో 4 కూర్చుని అరటి ఆకుల్లో అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు, చక్కెర పెట్టుకుని భుజిస్తున్నారు. వాళ్ళు వీరన్నతో, మేము 4 అంటే ఒకరికే టెంకాయ కొడతామే అని అడిగారు. మరుసటి రోజు ఉదయం వీరన్న చందముని సమాధి దగ్గర విచారిస్తే మరొక 3 మహనీయుల సమాధులు కనిపించాయి. అప్పటి నుంచి 4 మహనీయుల సమాధులకి పూజ చేస్తూ ఉండేవాడు. ఆనాటి నుంచి అన్ని విధాలా వీరన్నకు కలిసి వచ్చింది. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వామివారి తాలూకా లీలలు వాటితో సమాప్తం. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.